హలో అండి, చూడండి వంట అయితే చేస్తున్నానండి. మేమైతే చర్చికి వెళ్ళొచ్చాము. ఇంకా బియ్యం అయితే కడుక్కొని వెళ్ళాం కదా, కర్రీ చేసుకొని బియ్యం కూడా కడుక్కొని రెడీగా ఎసరు పోసుకొని అయితే వచ్చాక పెట్టుకోవచ్చు అని చెప్పేసి రెడీగా పెట్టేసి వెళ్ళామండి. ఇక మా అమ్మ తెలవక మామూలుగా వైట్ రైస్ ఏమని చెప్పేసి పెట్టేసింది. ఇక 75% అయితే ఉడికింది. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. నాకైతే బిర్యానీ తినాలనిపించింది. ఇంకేం చేయాలని చెప్పేసి ఇక మనం బిర్యానీలో చాలా రకాలు చేసుకుంటాం కదండి. ఇంకా అలాగే ఇది 75% ఉడుకుతుంది కదా, వెంటనే ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకొని అందులో కలిపేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, లవంగాలు, చెక్క, యాలక్కాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకొని మసాలాలు బాగా వేయించుకుంటున్నానండి. అవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా ప్యాకెట్ అయితే వేసాను ఒకటి. ఇంకా గరం మసాలా కూడా 2 స్పూన్లు అయితే వేసానండి. ఇవి వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి మసాలా. ఇంకా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్నా, అది కూడా వేసానండి. అది కూడా వేసుకొని తాలింపులోనే బాగా వేయించుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి బిర్యానీకి. మసాలా మాత్రం ఇంక ఈ మసాలా మొత్తం వేగింది కదా, ఇంక ఈ మసాలా మొత్తం తీసుకెళ్ళి రైస్ అయితే 75% ఉడికిందండి. అందులోనైతే కలిపేసి ఈవెన్గా మొత్తం కలుపుకోవాలండి. రైస్ అంతా కలిసిందాక నేనైతే అలా కలిపేసి మొత్తం ఈవెన్గా కలిసిందాక కలుపుకుంటున్నాను. మొత్తం కలుపుకొని చూడండి, సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంటే రైస్ అయితే రెడీ అండి. ఓకే, మా వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోకి వెళ్దాం. బాయ్.